అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎగ్జామ్స్ భారత్. ఈరోజు మనము ఏపీ పాలిసెటిక్స్ సంబంధించి మోడల్ పేపర్ 2ను నేర్చుకుందామండి. ఇందులో 3 విభాగాలు ఉన్నాయి. మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్. టోటల్ స్కోర్ వచ్చేసి 120 మార్క్స్కు మనకు ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. 120 మార్క్స్కు 120 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఇది అఫిషియల్ బ్లూ ప్రింట్ ప్రకారము ఏపీ పాలిసెట్ 2026 ప్రకారము తయారు చేసినటువంటి మోడల్ పేపర్. సో ఇందులో మెయిన్గా సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయండి. 120 మార్క్స్కు 2 hours 120 నిమిషాలు టైము, 2 గంటలు. మొదటి విభాగం సెక్షన్ 1 మ్యాథమెటిక్స్ గణితం. ఆన్సర్ అండి. ఆన్సర్ విత్ క్విక్ టిప్తో కూడా, అంటే షార్ట్ కట్తో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు బాగా ప్రాక్టీస్ చేసుకొని మీ మార్క్స్ను అలాగే మీ ర్యాంకును మీరు అనుకున్నది సాధించవలసిందిగా కోరుతున్నామండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్. మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా క్వశ్చన్ చూపించి కొద్దిసేపు పాస్ చేసి తర్వాత ఆన్సర్ చూపించడం జరుగుతుందండి. క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోండి, ఆన్సర్తో సరిపోల్చుకోండి. ఎవరు ఇవ్వని విధంగా షార్ట్కట్తో కూడా పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా మా యొక్క వెబ్సైట్ను www.theaiexams.com సందర్శించి అక్కడ ఉండేటువంటి ప్లాన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ అండ్ క్విక్ టిప్. క్విక్ టిప్లో చాలా సింపుల్గా ఒకే ఒక లైన్లో ఎలా ఆన్సర్ చేయడం అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్. 10th క్వశ్చన్. టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ అండి. 10th క్వశ్చన్ ఆన్సర్. 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఆన్సర్. మీకు నచ్చిన చోట స్క్రీన్ పాస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ 2 నోట్ చేసుకోవాల్సింది. 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ ఆన్సర్. 13th క్వశ్చన్ and 13th క్వశ్చన్ ఆన్సర్. 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఆన్సర్. 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఆన్సర్. 16th క్వశ్చన్ ఆన్సర్. 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ ఆన్సర్ అండి. 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ ఆన్సర్. 20th క్వశ్చన్ ఆన్సర్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్క విద్యార్థికి నీట్గా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్, క్విక్ టిప్ అన్నీ కూడా అందించడం జరుగుతుందండి.
21 question. 21 question answer. Twenty-two question. Answer. Question number 23. Answer. Question number 24. Answer. Question number 25. Answer అండి. Question number 26. 26th answer. Question number 27. 27 answer. Question number 28. Answer అండి. 28 question యొక్క ఆన్సర్ క్విక్ టిప్. Question number 29. Answer. Question number 30. 30 question answer. 31 question answer. 32 question answer. 33. Question number 34. Question number 35 అండి. Answer. 36 ఆన్సర్. మీ అందరికి అర్థమయ్యే విధంగా క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వెల్లో జనరేట్ చేయడం జరిగిందండి. అలాగే ఆన్సర్ కూడా మీకు బైలింగ్వెల్లో ఇస్తున్నాము. మీకు నచ్చినటువంటి దాంట్లో మీరు నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 37 ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38 ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39 answer. 40 question answer. 41 answer అండి. 42 answer అండి. 43 answer. Next 44 answer. 45 question number 45 అండి. 45 యొక్క ఆన్సర్. Question number 46 answer. Question number 47 and 47 answer. Question number 48 answer. Question number 49 answer అండి. Question number 50 answer. సో ఇంతటితో మొదటి విభాగం అనేది సెక్షన్ ఏ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మోడల్ పేపర్ 2లో సెక్షన్ బి నుంచి పార్ట్ 2ను మరి ఒకసారి గమనిస్తాము.